హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము క్యారమిల్ సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామంటే చల్లగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను సన్న సేమియా తీసుకున్నానండి. 38 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే 1 కప్పు దాకా తీసుకున్నాను అనమాట. షుగర్ వచ్చేసి 200 గ్రాముల దాకా తీసుకోవాలి. తర్వాత పాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సేమియాను నేతిలో వేపుకోవాలి. సేమియాను మరీ సన్నగా తుంచుకోవద్దనమాట, కొంచెం పెద్దగానే ఉండాలి. సన్నగా తుంచుకున్నామంటే మనం పాలల్లో వేసి ఉడికించుకున్నప్పుడు ముద్దగా అవుతుంది. ఈ విధంగా తుంచుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా సిమ్లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాను వేపుకోవాలండి. సేమియా వేపుకోవడంలో ఉంటుంది టేస్ట్ అంతా కూడా. ఈ విధంగా వేపుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసేసుకోవాలి, ఒక 2 స్పూన్లంతా వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బాదాము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పిస్తా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాజు కూడా వేసుకుందాము. తర్వాత ఈ మస్క్ మిలన్ సీడ్స్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. అలాగే మెయిన్గా ఇందులో వేసుకోవాల్సింది చిరోంజి అయితే మిస్ చేయకండి, కంపల్సరీగా వేసుకోండి. చిరోంజి వేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిదనం పోయి నేతిలో మంచిగా వేగి మంచి అరోమా రావాలి. అప్పటి వరకు కూడా ఇలా మంచిగా వేపుకుందాము. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేపుకుందాము. కిస్మిస్ మంచిగా ఇలా పొంగేంత వరకు కిస్మిస్ని వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఇది ఒక 1/2 లీటర్ దాకా తీసుకున్నాను. మనం తీసుకున్న సేమియాకు 1/2 లీటర్ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనం ఇవి పాలను బాగా మరిగించుకోవాలి ఒక 2-3 నిమిషాల వరకు. పాలు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వేసుకోవాలి పాలల్లో. 200 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ముందుగా 100 గ్రామ్స్ పాలల్లో వేసుకొని కరిగించుకోవాలి. ఇట్లా కాసేపు మరిగించుకోండి పాలను. పాలు ఇలా మరుగుతున్నాయి కదా, ఇందులో ఒక 2 ఇలాచీ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించొద్దు, ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సన్న సేమియా కదా, తొందరగా ఉడికి మెత్తగా అవుతుందన్నమాట. అందుకే ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఈ సేమియాని పక్కన పెట్టేసుకుందాం. ఈ పాల వేడికే కొంచెం ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 100 గ్రామ్స్ షుగర్ ఉంది కదా, అది వేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి షుగర్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ముందే ఈ క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోకండి. అలా పెట్టుకున్నారంటే గట్టి పడిపోతుంది అన్నమాట. మనం సేమియా పాయసం ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్యారమిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే పాయసంలో వేసేసుకోవాలి. లేట్ చేయొద్దు. లేట్ చేస్తే అది క్యారమిల్ అనేది గడ్డ కట్టేస్తుంది అనమాట. అందుకే త్వరగా వేసేసుకోవాలి. త్వరగా వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించొద్దు, పాలల్లో వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఫాస్ట్గా కలుపుకున్నాం కదా, క్యారమిల్ అంతా కూడా మంచిగా ఇలా కలిసిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా,
కాజు బాదం అవి అన్నిటికీ కూడా మనం నెయ్యి వాడాం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం వేపి పెట్టేసుకున్న కాజు బాదం పిస్తా అన్నీ వేసుకున్నాము. అలాగే కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఉన్నాము. 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఉడికించుకోండి, మరీ మెత్తగా ఉడికించొద్దు. అలా ఉడికించుకున్నామంటే పేస్ట్లా అవుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఒక బౌల్లోకి తీసేసుకోవడే. చూసారు కదండి, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నామంటేనంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ క్యారమిల్ సేమియా పాయసం అయితేనంటే. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.